హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో 2018లో ఆంధ్రలో జరిగిన టీఎస్సీ పేపర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నుంచి ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఈ పేపర్లో టోటల్గా 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రిగ్నామెట్రీ నుంచి. మీకు అందరికీ తెలిసిందే, ట్రిగ్నామెట్రీ అనేది 10th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్లో చాలా ఉంటుంది. మనకుండే 2 టెక్స్ట్ బుక్స్లో ఒక టెక్స్ట్ బుక్లో హాఫ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ ట్రిగ్నామెట్రీ ఉంటుంది. సో ట్రిగ్నామెట్రీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ కంటెంట్కి డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది ఈ పేపర్ మీరు చూస్తే అర్థమవుతుంది. అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్ పేపర్లో ఉండే వాటిల్లో ఓన్లీ 2 ప్రాబ్లమ్స్ మాత్రమే 10th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నాయి. మిగిలిన 4 ప్రాబ్లమ్స్ ఇంటర్మీడియట్ కంటెంట్ ఇవ్వడం జరిగింది. సో మనం 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన మొదటి ట్రిగ్నామెట్రీ నుంచి ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 55 ఇది. If cos 38 into secant 90 minus 2a equal to 1 అయితే ఏ వాల్యూ ఎంత? ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇది మనకి రెసిప్రోకల్ రేషియోస్ అని మీరు విని ఉంటారు 10th క్లాస్లోనే. ఇక్కడ cos theta into secant theta equal to 1 అవుతుంది. అంటే ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు వీటి యొక్క ప్రొడక్ట్ 1 అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా వాళ్ళు ప్రొడక్టే ఇచ్చారు. సో దాని అర్థం ఏంటి? cos 38 into secant 90 minus 2a ఈక్వల్ టు 1 అవుతుందంటే ఇక్కడ కనపడుతున్న 38, ఇక్కడ కనపడుతున్న 90 minus 2a అనేది ఇవి రెండు ఒకదానికొకటి ఈక్వల్ అని ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాల్సిందే మనకి తెలిసిన రెసిప్రోకల్ రేషియోస్తో. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? విచ్ ఇంప్లైస్ 38 ఈక్వల్ టు 90 minus 2a అవుతుంది. సో సింపుల్. ఇది ఈజీగానే ఐడెంటిఫై చేసేయచ్చు మనం. సో 2a ఇటువైపు తీసుకొద్దాం, 38ని అటువైపు తీసుకెళ్దాం. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 52 వస్తుంది. 2a ఈక్వల్ టు 52. సో a ఈక్వల్ టు 26 అవుతుంది. సో ఆన్సర్ 26. సచ్ ఎ సింపుల్ క్వశ్చన్. దీని గురించి పెద్దగా బుర్ర బదలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ టెక్స్ట్ బుక్ చూస్తేనే మీకు చాలా రకాలైన బిట్స్ కనపడతాయి. 10th క్లాస్ ప్రిపేర్ అవుతున్న ఎవరి మెటీరియల్ తీసుకున్నా మీకు వాస్ట్ నెంబర్ ఆఫ్ బిట్స్ కనపడతాయి ఇలాంటి లాజిక్స్ మీద. సచ్ ఎ సింపుల్ వన్. ఆఫ్ కోర్స్ ట్రిగ్నామెట్రీలో చాలా వండర్ఫుల్ లాజిక్స్ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్ని మీరు అనలైజ్ చేసి మళ్ళీ దీన్ని ఎలా అడుగుతారని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రిగ్నామెట్రీలోనే చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. సో టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, నౌ లుక్ అట్ దిస్ క్వశ్చన్ రాయకుండా డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమన్నారంటే, ఒక టవర్ ఇలా నిలబడి ఉంది. ఈ టవర్ నిలబడినప్పుడు సో సన్ రేస్ గ్రౌండ్తో 45 degrees చేస్తున్నప్పుడు ఒక షాడో లెంత్ ఉంది. సన్ రేస్ 30 degrees చేస్తున్నప్పుడు షాడో లెంత్ 10 meters పెరిగింది. అంటే ఇక్కడ 45 ఉంటుంది, ఇక్కడ 30 degrees ఉంటుంది. ఈ లెంత్ 10 meters పెరిగింది. అంటే యాక్చువల్గా సన్ రేస్ ఇలా పడుతున్నప్పుడు యాంగిల్ ఎంత తగ్గితే షాడో లెంత్ అంత పెరుగుతుంది. అందుకే మనకి ఈవినింగ్ టైమ్స్లో అలాగే ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో షాడో లెంత్ పెద్దగా ఉంటుంది. అండ్ దెన్ మిట్ట మధ్యాహ్నం వచ్చినప్పటికీ షాడో లెంత్ తగ్గిపోతుంది. సో సన్ రేస్ ఎంత యాంగిల్ తగ్గితే అంత పొడవు పడుతుంది. మామూలుగా 45 degrees ఉన్నప్పుడు ఇక్కడ వరకు ఉంది, 30 degrees అయినప్పటికీ 10 meters పొడవు పెరిగింది. దెన్ వాడు అడుగుతుంది, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ షాడో, హైట్ ఆఫ్ టవర్ లేదా లెంత్ ఆఫ్ షాడో, రెండు మనకి ఈక్వల్ అవుతాయి కనుక్కోమంటున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, కాసేపు మనం ABCD అనుకుంటాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇది 45 degrees ఉన్నప్పుడు జస్ట్ బేసిక్ థింగ్ ఇది 45 degrees ఉన్నప్పుడు డెఫినెట్గా ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. మనం ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు లేదా tan 45 కూడా అప్లై చేయొచ్చు. tan 45 ఏమవుతుంది మనకి? tan 45 degrees ఈక్వల్ టు 1 అవుతుంది. tan 45ని ఆపోజిట్ బై అడ్జసెంట్ రాసుకోవచ్చు కదా. అంటే టవర్ హైట్ అండ్ షాడో లెంత్, కాసేపు x అనుకుందాం, ఈక్వల్ టు 1 అంటే h ఈక్వల్ టు x అవుతుంది. అంటే ఇది కూడా HA అవుతుంది. సో ఇదంతా సింపుల్గానే అర్థం చేసుకోవచ్చు మనం. అయితే మనకి ఇక్కడ ఈ సన్ రేస్ అనేవి 45 degrees నుంచి 30 degreesకి మారుతున్నప్పుడు షాడో లెంత్ 10 meters పెరిగింది అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ tan 30 తీసుకుంటున్నాను. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ యాంగిల్ ఏమున్నా సరే ఈ రేషియో మారదు కదా. సో ఈ ట్రయాంగిల్లో ఈ 30 degreesకి ఆపోజిట్ ఏమవుతుంది? H అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ tan 30 వాల్యూ రాద్దాం. 1/√3 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ H, అడ్జసెంట్ ఏమవుతుంది? H + 10. సో 1/√3 ఏంటి? tan 30 వాల్యూ. H ఏంటి? ఆపోజిట్. H + 10 ఏంటి? అడ్జసెంట్. ఎందుకు H + 10 వచ్చింది? హోల్ ట్రయాంగిల్ తీసుకున్నాం కాబట్టి. సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే H + 10 ఈక్వల్ టు H√3. సో 10 ఇక్కడ పెట్టి H టేబుల్ ట్రాన్స్ఫర్ చేయండి. H√3 మైనస్ H కామన్ తీస్తే √3 - 1 ఈక్వల్ టు 10. సో మనకు కావాల్సింది HA కాబట్టి సో 10/√3 - 1 ఈక్వల్ టు H. ఇది చూడగానే టక్కని తీసుకొచ్చి పెట్టేస్తారు. సో
సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. డినామినేటర్లో ఎప్పుడు ఇర్రేషనల్ వాల్యూస్ ఉండకూడదు మనకి. సో దీన్ని రేషనలైజ్ చేస్తాం. 9th క్లాస్ రియల్ నంబర్ చాప్టర్లో నేర్చుకొని ఉన్నాం ఇది. సో 10√3 + 1 హోల్ డివైడెడ్ బై ఇది √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 అవుతుంది. 2తో క్యాన్సిల్ చేస్తే సో ఆన్సర్ వచ్చేసి 5 టైమ్స్ ఆఫ్ √3 + 1 అవుతుంది. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు చూస్తే 10th క్లాస్ వరకు మనకి ట్రిగ్నామెంటరీ కేవలం 2 చాప్టర్స్ ఉంది. అంటే ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెంటరీ అనేది ఒక చాప్టర్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెంటరీ అనేది ఒక చాప్టర్. దాంట్లోంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు, దీంట్లోంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఇవి రెండు కూడా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తాయంటే 10th క్లాస్లో ఉండే ట్రిగ్నామెంటరీ నుంచి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ పేపర్లో టోటల్గా 6 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో 2 + 4 అంటే 10th క్లాస్ వరకు అండ్ ఇంటర్మీడియట్ వరకు. 10th క్లాస్ వరకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు, ఇంటర్మీడియట్ నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్లారిటీ మీకుంటే సో మనం ఫర్దర్ పేపర్స్ చెక్ చేస్తున్నప్పుడు లేదా ట్రిగ్నామెంటరీ ముందు పెట్టుకుంటే ఓకే టోటల్గా మినిమం 6 మార్క్స్ అన్న ఖచ్చితంగా ఉంటాయన్న క్లారిటీ మీకు వస్తుంది. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. సో మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. అండ్ నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ ఇంటర్మీడియట్ కంటెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వినండి. అండ్ మోర్ ఓవర్ ఇంటర్మీడియట్ ట్రిగ్నామెంటరీ మొత్తం నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి పర్టికులర్గా ఈ టాపిక్ పికప్ చేసుకున్నాను. ఈ పేపర్లో ఇంకా కోఆర్డినేట్ జామెట్రీ, ఇంకా ఫర్దర్ టాపిక్స్ ఉన్నాయి, క్యాలిక్యులస్ కూడా ఉంది. బట్ నేను ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ పికప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత అయితే సో దట్ నేను పలానా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి అని చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి ట్రిగ్నామెంటరీ అయితే మాత్రం టోటల్గా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వరకు నేను కంప్లీట్ చేశాను కాబట్టి సో డైరెక్ట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏమైనా రెఫరెన్స్ కావాలంటే సో టాపిక్ మాకు తెలియదు అనుకుంటే ఓల్డ్ వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు. దట్ ఈస్ వై ట్రిగ్నామెంటరీ తీసుకోవడం జరిగింది. నౌ లెట్ us మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఓకే, నౌ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచి యాస్టీస్గా పికప్ చేసుకున్న క్వశ్చన్. ఇట్ మే బీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎక్సర్సైజ్లో ఉండే క్వశ్చన్స్ ఇవి. సో ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కంటెంట్ కనుక పూర్తిగా చేసి ఉంటే, టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ చేసి ఉంటే ఈ ప్రాబ్లమ్ చూడగానే ఐడెంటిఫై చేసేస్తారు ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది అని. ఒకవేళ లేకపోతే సో మనకి ఏ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుంటూ ఈ ప్రాబ్లం చేస్తామన్నది కూడా రికాల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుందా, ఇది మనం చేయగలమా, ఇలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దండి. సో మనకి యూజువల్గా డిఎస్సిలో లైక్ 160 క్వశ్చన్స్ ఉండి 180 మినిట్స్ లేదా 2.5 hours అయితే 150 మినిట్స్. సో యావరేజ్గా ఒక క్వశ్చన్కి 1 minute సాల్వ్ చేయాలి అన్నది ఇనిషియల్గా మనం పెట్టుకునేది. బట్ చాలా పార్ట్స్లో లైక్ సైకాలజీ కానీ ఇంకొకటి కానీ మనకి ఏ క్వశ్చన్ అయినా 1 minute టైం తీసుకొని ఆలోచించి చేయాల్సిన అవసరం లేదు. హార్డ్లీ 15 seconds to 30 secondsలో మనం సాల్వ్ చేయొచ్చు. సో అక్కడ మిగిలే టైం అంతా తీసుకొచ్చి మ్యాథ్స్లో కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ దగ్గర టైం స్పేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి చెప్తున్నప్పుడు ఇంత పెద్దది మనకు అర్థమవుతుందా, ఇంత పెద్దది మనకు వస్తుందా, ఇది టీఎస్సీలో అడిగిన క్వశ్చన్, నేను ఏదో టెక్స్ట్ బుక్ నుంచి పికప్ చేసుకున్న క్వశ్చన్ కాదు. సో కాబట్టి డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాల్సిందే ఇలాంటి క్వశ్చన్స్కి టైం కూడా స్పేర్ చేసి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అకార్డింగ్ టు మీ. నా కమింగ్ టు దిస్ వన్, కాన్సెప్ట్స్ ఏంటి అంటే సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చూస్తున్నప్పుడు ఎన్ని క్వశ్చన్స్ మీరు ఒక్కసారి అంటే ఎన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుంటామని ఒక్కసారి రికాల్ చేసుకోండి. నెంబర్ 1 మనకి ట్రిగ్నామెంట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉన్నాయి. అంటే సమ్ నుంచి ప్రొడక్ట్కి, ప్రొడక్ట్ నుంచి సమ్కి రాయడానికి ఇక్కడ cos c plus cos d equal to 2 cos c plus d by 2 cos c minus d by 2 అని ఒకటి రూల్ ఉంది. అంటే ప్రొడక్ట్ నుంచి సమ్కి ఎక్స్ప్రెస్ చేసేది. అలాగే cos c minus cos d కూడా -2 sin c plus d by 2 sin c minus d by 2. సో ఇవన్నీ ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో వస్తాయి. సమ్ని ప్రొడక్ట్ లాగా, ప్రొడక్ట్ని సమ్ లాగా ఎలా మారుతామని ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పున్నాను. కాబట్టి డేర్గా మీరు ఓల్డ్ వీడియోస్ చూసుంటారు లేదా ఈ ప్రాబ్లమ్స్ వినేవాళ్ళు అంతో ఇంతో ఇంటర్మీడియట్ ట్రిగ్నామెట్రీ మీద ఐడియా ఉంటుంది అన్న సెన్స్లోనే చెప్తున్నాను. అందుకని ఏ కాన్సెప్ట్స్ అయితే నేను యూజ్ చేస్తున్నానో అవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇవి ట్రాన్స్ఫర్మేషన్స్ అని అంటాం. సో ఇక్కడ ఇవి యూజ్ చేయబోతున్నాం. అలాగే ఒక్కసారి మనం చేస్తున్నప్పుడు నేను మళ్ళీ పక్కన మెన్షన్ చేస్తాను. a + b + c = 90 అన్నారు. జాగ్రత్తగా చూడండి. a + b = 90 - c అవుతుంది కదా. a + b = 90 - c. ఇప్పుడు రెండు వైపులా ఒకవేళ నేను కాజ్ అప్లై చేశాను అనుకో, కాజ్ అప్లై చేస్తే ఏమవుతుంది? కాజ్ ఆఫ్ a + b = కాజ్ ఆఫ్ 90 - c అవుతుంది. కాజ్ ఆఫ్ 90 - c ఏమవుతుంది?
sin c అవుతుంది. అంటే cos ఆఫ్ a ప్లస్ b ఎక్కడైతే వస్తుందో దాన్ని మనం sin c రాసుకోవచ్చు. sin c ఎక్కడైతే వస్తుందో దాన్ని మనం cos ఆఫ్ a ప్లస్ b రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు ఇచ్చింది తీసుకుందాం. సో వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నాను, cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక విషయం, cos 2a ఫార్ములా 1 మైనస్ 2 sin స్క్వేర్ a లేదంటే 2 cos స్క్వేర్ a మైనస్ 1, ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం సిచ్యువేషన్ బట్టి వాడుతుంటాం. cos 2a ఫార్ములా ఇది. సో నా ఇక్కడ మీరు చూస్తే cos 2a కనపడుతుంది, cos 2b కనపడుతుంది, cos 2c కనపడుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే చివరిది అలాగే పెట్టి ఈ మొదటి రెండింటికేమో నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా యూస్ చేస్తున్నా, చివరి దానికేమో cos 2a ఫార్ములా అప్లై చేస్తున్నా. దీనికి అప్లై చేస్తే జాగ్రత్త చూడండి, ఇది కాసేపు సి అనుకుందాం, ఇది కాసేపు డి అనుకుందాం. ఏ ఫార్ములా కనపడుతుంది? cos c ప్లస్ cos d ఫార్ములా కనపడుతుంది. ఎలా రాయొచ్చు? 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2 రాయొచ్చు. అదే రాస్తున్నాను, 2 cos c ప్లస్ d ఏమవుతుంది? 2a ప్లస్ 2b, 2 ఆఫ్ a ప్లస్ b డివైడెడ్ బై 2 అన్నారు, అంటే ఏమవుతుంది? ఇది a ప్లస్ b అవుతుంది. సో బీ వెరీ క్లియర్ విత్ దిస్ వన్. 2a ప్లస్ 2b చేస్తే 2 ఆఫ్ a ప్లస్ b అవుతుంది, డివైడెడ్ బై 2 చేస్తున్నాం. అలాగే cos c మైనస్ d బై 2 అంటే a మైనస్ b ప్లస్ ఈ cos 2c ప్లస్ లో నేను ఇది రాస్తున్నాను. సో ఇలా రాసుకున్నాం, మైనస్ 2 sin స్క్వేర్ c ప్లస్ 1 అంటే యాక్చువల్గా 1 మైనస్ 2 sin స్క్వేర్ రాయాలి, ప్లస్ 1 ఆ చివరికి పెట్టేశాను. సో ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, మీరు జాగ్రత్తగా చూస్తే cos ఆఫ్ a ప్లస్ b దగ్గర ఏం రాయొచ్చు? sin c రాయొచ్చు. సో 2 sin c cos ఆఫ్ a మైనస్ b మైనస్ 2 sin స్క్వేర్ c ప్లస్ 1. సో మీరు చూడండి, ఇక్కడ 2 sin c ఉంది, ఇక్కడ 2 sin c ఉంది. 2 sin c కామన్ తీస్తే cos ఆఫ్ a మైనస్ b మైనస్ sin c ప్లస్ 1 బయటపడేసాను. sin c దగ్గర ఏం రాయొచ్చు? ఇందాక చెప్పాను, cos ఆఫ్ a ప్లస్ b కనపడితే sin c రాయొచ్చు, sin c కనపడితే cos ఆఫ్ a ప్లస్ b రాయొచ్చు. సో 2 sin c cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ 1. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ దీన్ని సి అనుకుందాం, దీన్ని డి అనుకుందాం. ఒకసారి చూడండి, cos c మైనస్ cos d వస్తే మైనస్ 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 వచ్చింది. cos d మైనస్ cos c అంటే d ముందు వచ్చి c ముందుకు వస్తే ఇప్పుడు ఇది పాజిటివ్ అయిపోతుంది కదా, అంటే ఇప్పుడు 2 sin c లోపల యాక్చువల్గా ఫార్ములాలో మైనస్ ఉంది, బట్ మనం ఆల్టర్నేట్ గా మార్చుకున్నాం కాబట్టి ప్లస్ అవుతుంది. 2 c ప్లస్ d, c ప్లస్ d, a ప్లస్ b ప్లస్ a మైనస్ b, a ప్లస్ b ప్లస్ a మైనస్ b, ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయిపోతుంది, 2a బై 2. సో sin a అండ్ sin b అవుతుంది ప్లస్ 1. ఒక్కసారి జాగ్రత్త చూడండి, ఇది ఏమవుతుంది? 2 into 2 4 ఆర్డర్గా రాసుకుంటే sin a sin b sin c ప్లస్ 1. సో ఆప్షన్స్ చూస్తే మీకు ఫస్ట్ వన్ మ్యాచ్ అవుతుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇట్ క్యారీస్ అరౌండ్ 2 to 2.5 minute టైం, కానీ మీరు ఆలోచించి ఫటాఫటా చేయగలిగితే ఇట్ క్యారీస్ వితిన్ 1 minute or 1.5 minute లో మీరు సాల్వ్ చేసేయచ్చు. కొన్నిసార్లు ఒకవేళ గుర్తుంటే టక్కన ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దగ్గర టెక్స్ట్ బుక్ లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూస్తేగానే మీకు అర్థమైపోతుంది. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అనే విషయం చూడగానే అర్థమైపోతుంది. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ట్రాన్స్ఫర్మేషన్స్ వాడాము, అలాగే మల్టిపుల్ యాంగిల్స్ వాడాము, మనకి 10th క్లాస్లో నేర్చుకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా వాడాము. సో ట్రిగ్నామెంట్రీ, ఇది ట్రిగ్నామెంట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే కాన్సెప్ట్లో లేదా అనే చాప్టర్లో ఉండే క్వశ్చన్. ఇది టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్ తీసుకున్న క్వశ్చనే, ఇదేదో మాడిఫై చేసి తీసుకున్న క్వశ్చన్ కాదు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్స్ తెలిస్తేనే ఈ ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు వినే వాళ్ళకి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. వీటి గురించి తెలుసుకున్న తర్వాతే వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతకుమించి వేరే షార్ట్ కట్ లేదు దీనికి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నౌ లుక్ అట్ దిస్ క్వశ్చన్. If tan inverse x minus 1 by x minus 2 plus cot inverse x plus 2 by x plus 1 equal to pi by 4, then what is the value of x అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ pi stands for 180 degrees. మనం 10th క్లాస్ వరకు యూజువల్గా పై అంటే 22/7 అని చదువుకున్నాం. ఇక్కడ పై అంటే జస్ట్ లైక్ దట్ పై అని కాదు, పై రేడియన్స్ అని అర్థం. సో పై రేడియన్స్ 180 అంటే 180/4, ఇది 45 degrees అని అర్థం. మీకు ఇది చూడగానే అర్థమైపోతుంది. ట్రిగ్నామెంట్రీలో అంటే ఇంటర్మీడియట్ ట్రిగ్నామెంట్రీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి.
లైక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని, అండ్ దెన్ మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అని, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అని, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అని, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని, ఇవి 5 మేజర్ థింగ్స్. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్స్ అని కూడా ఉంది, బట్ చాలా రేర్గా కనబడతా ఉంటాయి డిఎస్సిలో ప్రాబ్లమ్స్. ఓవరాల్గా 6 టాపిక్స్ ఉన్నాయి. ఈ 6 టాపిక్స్లో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ π/4 అంటే నేను ఇందాక చెప్పాను, ఇది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, మీరు ఒక్కసారి రికాల్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా. tan ఆఫ్ a ప్లస్ బి ఏమవుతుంది? tan a ప్లస్ tan b హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan a ఇంటూ tan b అవుతుంది. ఈ ఫార్ములా రికాల్ చేసుకోవాలి, అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లంలో యూజ్ చేయబోతున్నాను. అలాగే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని అసలు నార్మల్ ఫంక్షన్స్ లాగా ఎట్లా తీసుకుంటాం అన్నది కూడా బేసిక్ థింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం కంఫర్టబుల్గా అర్థమవుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, సో దీన్ని కాసేపు ఏ అనుకుంటున్నాను, దీన్ని కాసేపు బి అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది? a ప్లస్ బి ఈక్వల్ టు 45 అవుతుంది. అంటే ఈ మొత్తాన్ని ఏ అనుకుంటున్నాను, ఈ మొత్తాన్ని బి అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? a ప్లస్ బి ఈక్వల్ టు 45 అవుతుంది. a ప్లస్ బి ఈక్వల్ టు 45 అయితే నేను రెండు పక్కల tan అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? tan ఆఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు tan 45 అవుతుంది. tan 45 వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే tan ఆఫ్ a ప్లస్ బి వాల్యూ 1 అయింది. అంటే ఎందుకంటే ఇది 45 degrees కాబట్టి. సో tan ఆఫ్ a ప్లస్ బి వాల్యూ రాస్తున్నాను ఇక్కడ, tan a ప్లస్ tan b హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1. ఇప్పుడు వాట్ ఈజ్ ఏ? ఇదో ఏ ఇక్కడ కనబడతా ఉంది. అండ్ యూ హ్యావ్ టు రికాల్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్, tan ఇంటూ tan ఇన్వర్స్ టీటా ఏమవుతుంది? టీటా అయిపోతుంది. సో జాగ్రత్త చూడు, tan ఇంటూ tan ఇన్వర్స్, ఇవి రెండు ఒకదానికోటి ఇన్వర్స్ ఫంక్షన్స్ అయినప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి టీటా ఒక్కటే మిగులుతుంది. సో ఇప్పుడు ఇక్కడ tan ఏ అంటున్నా. tan ఏ అంటే ఏంటి? tan ఇంటూ కాదు, tan ఆఫ్ tan ఇన్వర్స్ x మైనస్ 1 బై x మైనస్ 2. అంటే ఇక్కడ మనం పక్కన అప్లై చేస్తున్న tan, ఈ tan, ఇవి రెండు ఒకదానికొకటి ఏమవుతాయి మనకి? సో క్యాన్సిల్ అయిపోయి, సో tan ఏ ప్లస్ లో x మైనస్ 1 బై x మైనస్ 2 అవుతుంది. tan b, దీనికి tan అప్లై చేస్తే ఒక్కసారి b వెరీ క్లియర్ విత్ దిస్ వన్. సో ఇప్పుడు cot ఇన్వర్స్ x ప్లస్ 2 బై x ప్లస్ 1 ఈక్వల్ టు కాసేపు k అనుకుందాం. అప్పుడు x ప్లస్ 2 బై x ప్లస్ 1 ఏమవుతుంది? cot k అవుతుంది. cot k ఇదైతే tan k ఏమవుతుంది? x ప్లస్ 1 బై x ప్లస్ 2 అవుతుంది. tan k ఇది అవుతుంది. సో అప్పుడు k ఈక్వల్ టు tan ఇన్వర్స్ x ప్లస్ 1 బై x ప్లస్ 2 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ tan k ఈక్వల్ టు x ప్లస్ 1 బై x ప్లస్ 2 అంటే అప్పుడు k ఏమవుతుంది? tan ఇన్వర్స్. సో ఇప్పుడు వాట్ ఈస్ k మనం ఇక్కడ రాసుకున్నాం అంటే, ఇక్కడ కనపడుతున్న దీన్ని అంటే కేని అంటే లేదా బిని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, tan ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ మొత్తాన్ని మనం బి అనుకున్నాం కదా, బి అనే రీప్లేస్ చేద్దాం. ఒక్కసారి నేను మళ్ళీ ఇది క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇక్కడ tan ఏ, tan ఇంటూ దిస్ వన్, ఇది మాత్రమే పోయింది. మళ్ళీ ఇక్కడ దీనికి tan అప్లై చేసినప్పుడు ఇక్కడ tan వస్తుంది, ఇక్కడ cot వస్తుంది. మళ్ళీ లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇది బి కదా, cot ఇన్వర్స్ x ప్లస్ 2 బై x ప్లస్ 1 ఈక్వల్ టు బి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? x ప్లస్ 2 బై x ప్లస్ 1 ఈక్వల్ టు cot b అవుతుంది. cot b అయితే అప్పుడు tan b ఏమవుతుంది? x ప్లస్ 1 పైకి వెళ్తుంది, x ప్లస్ 2 కిందికి వస్తుంది, రెసిప్రోకల్ అవుతాయి. అప్పుడు b ఏమవుతుంది? tan ఇన్వర్స్ x ప్లస్ 1 బై x ప్లస్ 2 అవుతుంది. అంటే ఇదే బిని ఇన్ టర్మ్స్ ఆఫ్ cot కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లోకి మార్చారు. సో అప్పుడు మళ్ళీ దీనికి tan అప్లై చేస్తే tan b ఏమవుతుంది? x ప్లస్ 1 బై x ప్లస్ 2 అవుతుంది. అంటే ఇది చెప్పడానికి నేను ఇదంతా చెప్పాను. సో x ప్లస్ 1 బై x ప్లస్ 2. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఏమీ లేదు, కరెక్ట్గా అర్థమైందంటే ఈజీగానే అర్థమైపోతుంది. నేను ఏం చేశాను? tan a ప్లస్ tan b రాశాను. tan a ఇది వచ్చింది, tan b అప్లై చేసేటప్పుడు ఇది రెసిప్రోకల్ అయ్యి వచ్చింది, హోల్ డివైడెడ్ బై 1 మైనస్ x మైనస్ 1 బై x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 1 బై x ప్లస్ 2 ఈక్వల్ టు 1. సో ఇది జస్ట్ నార్మల్ ఆల్జిబ్రిక్ సింప్లిఫికేషన్ మాత్రమే. పైన మనకి ఏమవుతుంది? యాక్చువల్గా x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 ప్లస్ x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 2 హోల్ డివైడెడ్ బై, సో x స్క్వేర్ మైనస్ 4, ఈ రెండు మల్టిప్లైస్ ఇక్కడ చేస్తే మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై, యాక్చువల్గా ఇది
పైన ఇది రాయడం మర్చిపోయాను, ఒక్కసారి బీ క్లియర్. ఈ రెండు చోట్ల మీరు జాగ్రత్తగా చూస్తే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ x-2 ఇంటూ x+2 అనేది కింద ఎల్సిఎం అవుతుంది దీనికైనా. సో ఇది x+2 x-2 x+2 క్యాన్సిల్ అయిపోతాయి. ఎప్పుడు క్యాన్సిల్ అయితే ఫస్ట్ సింప్లిఫై అయిన తర్వాత x+2 x-1 ప్లస్ x+1 x-2 హోల్ డివైడెడ్ బై x² - 4. ఇది మొత్తం న్యూమరేటర్. నెక్స్ట్ డినామినేటర్ x² - 4, ఈ రెండు మల్టిప్లై చేసి దీంతో మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం x² + 1. యాక్చువల్గా ఇది x² - 1 అవుతుంది ముందు మైనస్ ఉండడం వల్ల, హోల్ డివైడెడ్ బై x² - 4 ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఇదంతా సింప్లిఫై చేసుకుంటూ వస్తే దిస్ ఈజ్ ఆల్ ఈక్వల్ టు 1 కదా. సో సింప్లిఫై చేస్తే కింద చూడండి ఒకసారి, x² క్యాన్సిల్ అయిపోయింది, -3 మిగిలింది, కింద -3 మిగిలింది. సో కింద -3 మిగిలింది, ఇక్కడ 1. పైన ఉండేది జాగ్రత్తగా చూడండి, ఇది మల్టిప్లై చేస్తున్నా, x² 2x - x ప్లస్ x -2, ఈ రెండు మల్టిప్లై చేస్తే x² - x -2. సో జాగ్రత్తగా చూడండి, +x - x గెట్స్ క్యాన్సిల్. ఏం మిగిలింది మీకు, 2x² - 4 = -3 అవుతుంది. సో 2x² = 1 అవుతుంది, అంటే -4 అవతలకి వెళ్తే x² = 1/2 అవుతుంది, x = ±1/√2 అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా చూడండి, మనకి ట్రిగనామెట్రీ నుంచి ఈ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ లేదా tan of a + b ఇవి అప్లికేషన్ జస్ట్ ఒక 20-25% ఆఫ్ ప్రాబ్లం లెంత్లో కనపడుతున్నాయి. మీకు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇదంతా దేనిలా కనపడుతుంది, మనం ఎక్కడో 8th క్లాస్ 9th క్లాస్లో చేసే సింపుల్ ఆల్జిబ్రిక్ సింప్లిఫికేషన్ లాగా కనపడుతుంది. కేవలం ఇక్కడ వరకు మాత్రమే మనం ట్రిగనామెట్రీ యూస్ చేస్తాం, ఇదంతా నార్మల్ సింప్లిఫికేషన్. ఇది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. సో ఈ ప్రాబ్లం టెక్స్ట్ బుక్ నుంచి కాదనుకుంటా, టెక్స్ట్ బుక్లో కొంచెం ఇది ఇక్కడ tan ఇచ్చారు, సో దాన్ని కొంచెం మాడిఫై చేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు, అది మీరు నోటిఫై చేయాలి. చేస్తే టెక్స్ట్ బుక్లో ఉండే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దీని ముందు వెనక చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నిటి మీద మీకు కమాండ్ వస్తుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్స్ తెలియకుండా మాత్రం ఈ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడం అంత కంఫర్టబుల్ కాదు, అడ్వైజబుల్ కూడా కాదు. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాటి గురించి తెలుసుకున్న తర్వాతనే వీటిని మళ్ళీ ఒకసారి వినండి, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ హియర్. నౌ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఈ పర్టికులర్ ప్రాబ్లం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అనే టాపిక్ ఏదైతే ఉందో ట్రిగనామెట్రీలో, దానిలో యాక్చువల్గా చాలా లెంతీ చాప్టర్ అది, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిలో సైన్ రూల్, కాజ్ రూల్ అండ్ టాన్ రూల్ అని 3 ఇంపార్టెంట్ రూల్స్ నేర్చుకుంటాం. వాటిని రకరకాలుగా ఎలా వాడతామని నేర్చుకుంటాం. దాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి A:B:C, స్మాల్ a స్మాల్ b స్మాల్ c పెట్టారంటే అవి సైడ్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, సైడ్ లెంత్. క్యాపిటల్ A క్యాపిటల్ B క్యాపిటల్ C అంటే అవి యాంగిల్స్ లేదా వర్టిసెస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఆ క్లారిటీ ఖచ్చితంగా మనకి ఉండి తీరాలి. సో 3 సైడ్ లెంత్స్ 7:8:9 అయితే ఆ 3 యాంగిల్స్ యొక్క కాజ్ అప్లై చేస్తే వచ్చే వాల్యూస్కి రేషియో అడిగారు. సో ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఫస్ట్ మీరు రికాల్ చేసుకోవాల్సింది కాజ్ రూల్. కాజ్ రూల్ ఏంటి, కాజ్ A = B² + C² - A²/2BC. కాజ్ రూల్ యాక్చువల్గా ఇక్కడ ఏ ఉంటే ఆ ఏ చివరిలో వస్తుంది. ఒకవేళ ఇక్కడ కాజ్ B రాసామనుకోండి, A² + C² - B²/2AC వస్తుంది, 2AC వస్తుంది. సో అలాగే కాజ్ C రాసామనుకోండి, సో వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ A² + B² - C²/2AB వస్తుంది. ఈ ఖచ్చితంగా ఇవి తెలియాలి. సో దీని డైరెక్ట్ అప్లికేషన్ అయినప్పటికీ ఇవన్నీ ఎంత ఎఫెక్టివ్గా మనం క్యాలిక్యులేట్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ A:B:C 7:8:9 అన్నారు కాబట్టి యూజువల్గా మనం A = 7K, B = 8K, C = 9K తీసుకొని చేయాలి. యాక్చువల్గా మీరు అలా చేసిన తర్వాత కూడా సింప్లిఫికేషన్లో ఏమవుతుందంటే కేస్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, కే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో మనం రాసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేయడం కంటే క్యాలిక్యులేషన్స్లో ఏది అవాయిడ్ చేయాలన్న విషయం మనకి ఖచ్చితంగా తెలియాలి. సో కొంచెం మనం స్మార్ట్గా ఆలోచించడం.
అందుకే నేను డైరెక్ట్గా ఏ వాల్యూ 7, బి వాల్యూ 8, సి వాల్యూ 9 తీసుకుంటున్నాను. నథింగ్ రాంగ్ ఇన్ దిస్ వన్. సో దాంట్లో ఎలాంటి తప్పు లేదు. సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది cos A is to cos B is to cos C కదా. కొంచెం కేర్ఫుల్గా రాస్తే ఇవంతా రాయాల్సిన అవసరం లేదు. బట్ మనం తీసుకుంటున్నప్పుడు వాల్యూస్ ఎలా తీసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో cos A is to cos B is to cos C దగ్గర ఎలా తీసుకుంటాం చూడండి. b square plus c square minus a square by 2bc is to a square plus c square minus b square by 2ac is to a square plus b square minus c square by 2ab. ఇలా కనపడ్డాయి కదా. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం కంటే ముందు దీన్ని ఏమన్నా సింప్లిఫై చేయొచ్చా అని ఆలోచిస్తున్నా. చూస్తే మీరు కింద అంతా 2ab 2bc 2ac కనపడుతున్నాయి. ఈ మూడింటిని సపోజ్ ఇఫ్ ఐ మల్టిప్లై విత్ 2abc వాల్యూ ఏం మారదు కదా. ఎంటైర్ రేషియోని మనం దేంతో మల్టిప్లై చేసినా అన్ని వాల్యూస్ ఎఫెక్టివ్ అవుతాయి. సో కాబట్టి 2abcతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇక చూడండి 2abcతో 2bc మల్టిప్లై చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఏ మిగులుతుంది. ఏ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అంటే ద సేమ్ థింగ్ వీ కెన్ అండర్స్టాండ్ యాజ్ ఏ ఆఫ్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. అంటే ఈ ఎంటైర్ డినామినేటర్లో ఉండేది క్యాన్సిల్ అయిపోయి ఇది మిగిలింది. ఇస్టు ఇప్పుడు చూడండి ఇక్కడ 2ac ఉంది, ఇక్కడ 2abc ఉంది. సో ఏం మిగులుతుంది, b మిగులుతుంది. అంటే b ఆఫ్ a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్టు ఇక్కడ 2ab క్యాన్సిల్ అయితే c ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్. సో ఇప్పుడు చూడండి దీంతో కంపేర్ చేస్తే ఇది క్యాలిక్యులేట్ చేయడం లిటిల్ కంఫర్టబుల్. సో ఇప్పుడు డైరెక్ట్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ రేషియోస్ ఇచ్చినప్పుడు యూజువల్గా మనం 7k 8k 9k అని తీసుకోవాలి. అన్నెసరీగా అవి పెట్టుకొని క్యాన్సిల్ చేయడం కంటే డైరెక్ట్గా వాల్యూస్ తీసుకుంటున్నాను. సో 7 ఆఫ్ b స్క్వేర్, వాట్ ఈస్ b, 8 స్క్వేర్ 64 ప్లస్ 81 minus 49 is to 8 of 49 plus 81 minus 64 is to 9 of 49 plus 64 minus 81. b square c square a square b square a square c square b square a square b square c square. సో కొంచెం కేర్ఫుల్గా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో కొంచెం కేర్ఫుల్గా చేస్తే సో ఇదేమవుతుంది 145 అవుతుంది. 145 మైనస్ 49 ఏమవుతుంది 96 అవుతుంది. ఇస్టు 8 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే సో ఏమొస్తుంది 130 అవుతుంది, 66 అవుతుంది. ఇస్టు ఇది మల్టిప్లై చేస్తే సో ఏమొస్తుంది 113 minus 81. So 32 వస్తుంది. 32 7:8:9 వచ్చింది. బట్ ఈ వాల్యూస్ ఇక్కడ వచ్చారు 66. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఎలా సింప్లిఫై చేస్తాము అంటే మీరు జాగ్రత్తగా చూస్తే ఈ వాల్యూస్ ఇది 4తో పోతుంది, ఇది 4తో పోతుంది, ఇది 4తో పోతుంది, ఇంకా ఇది 12తో పోతుంది, ఇది కూడా 3తో పోతుంది, ఇది కూడా. సో డివైడింగ్ విత్ 12 చేద్దాం డైరెక్ట్గా. 12తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 7 ఇంటూ సో ఇదేమవుతుంది 12తో పోతే 12 8 జార్. నెక్స్ట్ ఇది 12తో చేస్తే ఏమొస్తుంది మనకి అంతేనా. సో 12తో చేస్తే సరిపోయింది. నెక్స్ట్ ఇది 12తో చేస్తే 8. సో నెక్స్ట్ ఇంకా ఏం సింప్లికేషన్ కావచ్చు దీంట్లో. ఈ 3 దేంతో పోతే మళ్ళీ 4తో పోతే సో 14 వస్తుంది, ఇది వచ్చేసి 11 వస్తుంది, ఇది వచ్చేసి 6 వస్తుంది. సో ఈ ఎంటైర్ థింగ్ సింప్లిఫై చేస్తే 14:11:6 వచ్చింది. సో 14:11:6. సో క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే మనకి చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ఇక్కడ వరకే మనం ట్రిగ్నామెట్రీ అప్లై చేస్తే ఇదంతా క్యాలిక్యులేషన్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఇంతకన్నా బెటర్గా చేయొచ్చు మీకు ఐడియా రావచ్చు, మేబీ ఉండి ఉండొచ్చు. అట్ ప్రజెంట్ నాకు వచ్చిన ఐడియాతో చెప్తున్నాను. ఇట్ మే బి ద లెంతీ ప్రొసీజర్ ఆర్ షార్ట్ ప్రొసీజర్, అది డిపెండ్స్ ఆన్ ద మూమెంట్ వాట్ వీఆర్ థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లం. ఈ మూమెంట్లో ఆ ప్రాబ్లం గురించి ఏం ఆలోచిస్తున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆల్వేస్. అంటే షార్ట్ కట్స్ అయితే కాదు, నేను ఎప్పుడు షార్ట్ కట్స్కి ప్రిఫర్ చేయను. సో ఉన్న కాన్సెప్ట్స్లో బెస్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి అప్లై చేయడంలోనే మనం టైం పెరుగుతుందా తగ్గుతుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు నోటీస్ చేయాలి. హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఫస్ట్ పార్ట్ మనకి సైన్ రూల్, కాస్ రూల్, టాన్ రూల్ ఉన్నాయి.
వాటి మీద బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్. అయితే మనకి ఆ కాన్సెప్ట్ అప్లై చేయడం ఇనీషియల్గా ఒక 20%లోనే ఉంటుంది, మిగతాదంతా మెకానికల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. కాన్ఫిడెంట్గా అప్లై చేస్తున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనకి ట్రిగ్నామెంట్రీ అంటేనే మోర్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా మనం ఐడియా రాకపోవచ్చు. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. మీరు ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా నోటెడ్ అవుతాయి కాన్సెప్ట్స్. అంతకుమించి వేరే షార్ట్ కట్ కానీ షార్ట్ మెథడ్ కానీ లేదు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నా లుక్ అట్ దిస్ వన్. ఇదే కాన్సెప్ట్స్ ఇంతకుముందు ప్రాబ్లం ఏదైతే మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నామో దాంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి మేజర్గా. మనకి సైన్ రూల్, కాజ్ రూల్, టాన్ రూల్ అనేది ఒక పార్ట్ అనుకుంటే, మనకి ఇన్ రేడియస్, ఎక్స్ రేడియస్తో బేస్ అయి ఉండే కాన్సెప్ట్స్ అన్ని ఇంకొక పార్ట్. సో మీరు చూస్తే ఇక్కడ ఆర్ అనేది ఇన్ రేడియస్, R1, R2, R3 అనేవి ఎక్స్ రేడిఐ లాగా కన్సిడర్ చేద్దాం. ఇది ఒక్కసారి మీరు రికాల్ చేసుకుంటే స్మాల్ ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్, అంటే ఇన్ రేడియస్ ఈక్వల్ టు ఏరియా బై సెమీ పెరిమీటర్ అన్నది మనము ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో నేర్చుకుంటాం. ఇది ఇన్ రేడియస్ R1 డెల్టా బై ఎస్ మైనస్ ఏ. R1 అంటే ఎక్స్ రేడియస్ విచ్ ఈస్ ఆపోజిట్ టు వర్టెక్స్ ఏ. అలాగే R2 తీసుకుంటే డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 తీసుకుంటే డెల్టా బై ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ అంటే సెమీ పెరిమీటర్, ఏబిసి అనేవి సైడ్స్. ఈ 4గిటి మీదనే ఈ ప్రాబ్లం బేస్ చేయడం జరిగింది. కాకపోతే మనం ఎంత కాన్ఫిడెంట్గా సింప్లిఫై చేసి చెప్తాము అన్నది ఇంపార్టెంట్. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ 1 పార్ట్ జాగ్రత్తగా తీసుకుంటున్నాను. R1 మైనస్ ఆర్ బై ఏ అని తీసుకుంటున్నాను. సో మీరు దీన్ని ఏం రాయొచ్చు, 1 బై ఏ పక్కకి తీసి R1 మైనస్ ఆర్ అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు దీని ఏం రాస్తున్నాను, 1 బై ఏ అలాగే పెట్టి R1 ఇస్ వాట్, డెల్టా బై ఎస్ మైనస్ ఏ మైనస్ డెల్టా బై ఎస్ అని రాస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చిన ఈ మొదటి పార్ట్ మాత్రమే సింప్లిఫై చేస్తున్నా. ఇది ఏమొస్తుందో చూసుకుంటే ఏదైనా లాజికల్గా మిగతావన్నీ రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 1 బై ఏ అలా అవుతుంది. 2 చోట్ల డెల్టా ఉంది కాబట్టి డెల్టా బయటికి తీసేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, 1 బై ఎస్ మైనస్ ఏ మైనస్ 1 బై ఎస్ అవుతుంది. సో డెల్టా బై ఏ కింద ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవుతుంది, ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. సో ఏమొస్తుంది మనకి, ఎస్ మైనస్ ఎస్ ప్లస్ ఏ అవుతుంది. సో ఇదేమవుతుంది, డెల్టా బై ఏ జాగ్రత్త చూడండి, మైనస్ ఎస్ ప్లస్ ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఉండే ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది మీకు ఇక్కడ, ఓన్లీ డెల్టా మిగిలింది. లోపలికి వచ్చేటప్పటికి 1 బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ మిగిలింది. అంటే ఓవరాల్గా ఇది మనం డెల్టా బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ రాసుకోవచ్చు కదా. అంటే ఫస్ట్ పార్ట్ని సింప్లిఫై చేస్తే డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ మిగిలింది. మీరు ఒక్కసారి ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమొస్తున్నాడు మనకి, డెల్టా బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ప్లస్ డెల్టా బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ బి ప్లస్ డెల్టా బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ సి మిగిలింది. ఈ మూడిట్లో నుంచి మనం ఏమైనా కామన్ తీయచ్చా, డెల్టా కామన్ తీయచ్చు, ఎస్ కామన్ తీయచ్చు. బట్ నేను ఓన్లీ ఎస్ మాత్రమే కామన్ తీస్తున్నా. మనకి ఏమొచ్చింది, డెల్టా బై ఎస్ మైనస్ ఏ ప్లస్ డెల్టా బై ఎస్ మైనస్ బి ప్లస్ డెల్టా బై ఎస్ మైనస్ సి వచ్చింది. వాట్ ఈస్ డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R1, R2, R3. సో దీన్ని మనం 1 బై ఎస్ ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 అని రాయొచ్చు, విచ్ ఈస్ నథింగ్ బట్ R1 ప్లస్ R2 ప్లస్ R3 హోల్ డివైడెడ్ బై ఎస్ అనేది ఇది సింప్లిఫై చేస్తే వస్తుంది. ఎక్కడొచ్చింది, సో మనకి కాస్త కాన్ఫిడెంట్గా అప్లై చేయగలిగితే చాలా ఈజీగానే అర్థమవుతాయి. అండ్ చాలా వండర్ఫుల్ లాజిక్స్ ఉండే ప్రాబ్లమ్స్ ట్రిగ్నామెంటరీ, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్లో ఉండే ట్రిగ్నామెంటరీ అండ్ బట్ టు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్ ఇది. వండర్ఫుల్ బ్యూటిఫుల్ రిలేషన్స్ ఉంటాయి. సో మనం ఎంత ఎంజాయ్ చేస్తే అంత బాగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో ఇది 2018 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్లో ట్రిగ్నామెంటరీ నుంచి ఇచ్చిన టోటల్ 6 ప్రాబ్లమ్స్. ఆ 6 ప్రాబ్లమ్స్లో 2 ప్రాబ్లమ్స్ 10th స్టాండర్డ్లో ఇచ్చారు, మిగిలిన 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, ట్రిగ్నామెంటరీలో మనకి ఇంటర్మీడియట్లో మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రతి టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ రావడానికి డెఫినెట్గా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి దాన్ని మీరు కన్సిడర్ చేయాల్సిందే. సో కాన్ఫిడెంట్గా చేయగలిగితే సో ప్రతి దాన్ని మీరు డెఫినెట్గా ఈజీగా ఎంజాయ్ చేస్తారు. సో ఇన్ మై సెన్స్ ట్రిగ్నామెంటరీ నుంచి మనకి ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా 4 to 5 ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఏ స్కూల్ అసిస్టెంట్ పేపర్లో అయినా చూస్తారు. అది మీరు ఖచ్చితంగా ఐడియా పెట్టుకుంటే సో దట్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న విషయం మీకు అర్థమవుతుంది. 10th క్లాస్లో చాలా లిమిటెడ్ టాపిక్ ఉంది, కోఆర్డినేట్ జామెట్రీ అయినా మనకి ట్రిగ్నామెంటరీ అయినా. సో ఈ ప్రాబ్లమ్స్ చెప్పడానికి రీజన్ ఆల్రెడీ చెప్పాను నేను.
ఆల్రెడీ ట్రిగ్నామెంటరీలో ఇంటర్మీడియట్ వరకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తాను నేను. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయింటే మీరు నోటిఫై చేయండి, డెఫినెట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మనకి 2018 పేపర్లో ఉండే మేజర్ టాపిక్స్ అన్ని పికప్ చేసి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్దర్ వీడియోస్లో ఇంకొక టాపిక్స్తో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు టేక్ కేర్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. మీ హరగోపాల్.